హలో స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 6D చేసాం కదా. అది అయిపోతే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సమ్ అండ్ ప్రొడక్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్. అంటే మనకి సమ్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని ప్రొడక్ట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం, అలాగే ప్రొడక్ట్లో ఇస్తే దాన్ని ఏం చేయాలి, సమ్లోకి ట్రాన్స్ఫర్ చేయడమే. అవి కొన్ని ఫార్ములాస్ ఉన్నవి, అవి ఒక 7-8 ఫార్ములాస్ ఉంటాయి. దాని తర్వాత మన 6C ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే వీటి యొక్క యూసేజ్ కూడా, ఈ ఫార్ములాస్ కూడా యూసేజ్ కాలిక్యులేషన్ మనకి ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి బీ కేర్ఫుల్. ఓకే, సో నౌ సమ్ అండ్ ప్రొడక్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్. సమ్ అండ్ ప్రొడక్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్. సమ్ అండ్ ప్రొడక్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్. దాంట్లో ఫస్ట్ది ప్రొడక్ట్ టు సమ్. సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ చూద్దాం. ప్రొడక్ట్ టు సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ దాంట్లో ఇది ఫస్ట్ది అనుకోండి. దీంట్లో ఫస్ట్ ఫామ్ వచ్చేసి 2 sin A cos B. 2 sin A cos B. ఇది చూడండి, ఇది ప్రోడక్ట్లో ఉంది కదా. ఈ ప్రోడక్ట్ని మనం ఏం చేస్తాం, సమ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం, సైన్ A ప్లస్ బి ప్లస్ సైన్ A మైనస్ బి, ఇలాగా ఈ ప్రోడక్ట్ నుంచి సమ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సమ్ అంటే ప్లస్ కదా, ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, దాని ఏమంటే మనం సమ్ అంటాం. ఇది ప్రోడక్ట్, మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇది ప్రోడక్ట్. అలాగే 2 cos A sin B, 2 cos A sin B ఈజ్ ఈక్వల్ టు sin A ప్లస్ బి మైనస్ సైన్ A మైనస్ బి. వీటికి మనకి ప్రూఫ్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. ప్రూఫ్స్ కూడా నేను డెఫినెట్గా చెప్తాను. అలాగే ఫస్ట్ వినండి. ఫస్ట్ కాస్ ఏ కాస్ బి, 2 cos A cos B ఈజ్ ఈక్వల్ టు కాస్ A ప్లస్ బి ప్లస్ కాస్ A మైనస్ బి. అలాగే ఫోర్త్ది 2 sin A sin B, 2 sin A sin B, 2 sin A sin B ఈజ్ ఈక్వల్ టు కాస్ A మైనస్ బి మైనస్ కాస్ A ప్లస్ బి. ఈ 4 ఫార్ములాస్ ఫస్ట్ మనం ఇవి ప్రోడక్ట్ నుంచి సమ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ 4 ఫార్ములాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాటి ప్రూఫ్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, ప్రూవ్ ఎలా చేద్దాం అనేది చూద్దాం. ప్రూఫ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా తెలుసు కదా. సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, ఇది ఫార్ములా. అలాగే సైన్ ఏ మైనస్ బి ఫార్ములా, సైన్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, సైన్ ఏ కాస్ బి మైనస్, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ప్లస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది. ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం దీని గురించి. కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో ఈ రెండింటి యొక్క సమ్ చూడండి, సైన్ ఏ ప్లస్ బి రెండు యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి
ప్లస్ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఈ రెండింటిని యాడ్ చేశాను. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి కదా. యాడ్ అయినప్పుడు ఏమవుతుంది, కాస్ ఏ సైన్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుంది, సైన్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ కాస్ బి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే 2 టైమ్స్ ఆఫ్ సైన్ ఏ కాస్ బి. ఇది సైన్ ఏ ప్లస్ బి, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇది ఫస్ట్ ఫార్ములా ప్రూఫ్. అంతే కదా. 2 సైన్ ఏ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి, అది ప్రూవ్ చేసాం. ఓకేనా. ఇది ఫస్ట్ ఫార్ములా. ఇది మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నారు. మళ్ళీ ఇదేంటి, ఫస్ట్ ఫార్ములా మనం ప్రూవ్ చేసాం. అలాగే ఇది చూస్తే సెకండ్ ఫార్ములా ఏంటి, 2 కాస్ ఏ సైన్ బి. అంతేనా. 2 కాస్ ఏ సైన్ బికి ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఆల్రెడీ సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి ఇందాక ఏంటంటే యాడ్ చేసాం. ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి మైనస్ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి మైనస్ సైన్ ఏ కాస్ బి, ప్లస్ ఇంటూ మైనస్ కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇది కాస్ ఏ సైన్ బి. కాస్ ఏ సైన్ బి సైన్ ఏ కాస్ బి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఏం మిగిలింది మనకి, ఇక్కడ కాస్ ఏ సైన్ బి కదా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతాయి, కాస్ ఏ సైన్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి మిగులుతుంది. 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఏ సైన్ బి. అంతేనా. అంటే సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి ఎంత వచ్చింది మనకి, సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ ఏ కాస్ బి. అంతేనా. ఇది సెకండ్ ఫార్ములా ప్రూవ్ చేసాం. ఇది సెకండ్ ఫార్ములా. అలాగే థర్డ్ ఫార్ములా వచ్చేసి, థర్డ్ది ఏమనుకోమని అనుకున్నాం, థర్డ్ ఫార్ములా చేయడానికి మనకి ఏం చేయాలన్నప్పుడు కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా మనకు తెలుసు కదా. మనకి కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ కాస్ బి కాసులో వచ్చేటట్టుకి ఇక్కడ ప్లస్ వస్తే మైనస్ వస్తుంది, మైనస్ వస్తే ప్లస్ వస్తుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. కాస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే అవుతుంది కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ప్లస్ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఈ రెండు క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, 2 కాస్ ఏ కాస్ బి మిగులుతుంది. ఇది ఏంటిది, కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. ఇది థర్డ్ ఫార్ములా.
కాస్ వచ్చిందంటే రెండు కూడా కాసులు ఉన్నది. కాస్ వచ్చిందంటే ఇక్కడ కాస్ ఏ కాస్ బి వచ్చిందంటే ప్రోడక్ట్ నుంచి సమ్లో కావాలి కదా. కాస్ వచ్చిందంటే ఇక్కడ కూడా కాసు ప్లస్ కాస్ ఏ మైనస్ బి వస్తుంది. చూడండి ఫోర్త్ ఫామ్లో కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి ఇది ఈక్వల్ టు కాస్ ఏ మైనస్ బి ఫామ్ అండి. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి మైనస్ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఓకేనా. ఇక్కడ సింప్లిఫై చేస్తే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి మైనస్ కాస్ ఏ కాస్ బి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇది ఏమవుతుంది సైన్ ఏ సైన్ బి. ఈ కాస్ ఏ కాస్ బి రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది మనకి సైన్ ఏ సైన్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఇదేమవుతుంది 2 సైన్ ఏ సైన్ బి అవుతుంది. ఇదేంటిది కాస్ ఏ మైనస్ బి కాస్ ఏ ప్లస్ బికి ఫార్ములా. ఇక్కడ సైన్లు వచ్చినప్పుడు కూడా రెండు కాసులు వస్తాయి, బట్ ఏంటంటే మధ్యలో సైన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మైనస్ ఏ మైనస్ బి ఉంది కదా, అది ఫస్ట్లో వస్తుంది. అన్నిటికీ చూడండి ఏ ప్లస్ బి ముందు వచ్చింది, ఏ మైనస్ బి తర్వాత వచ్చింది. బట్ ఈ ఫామ్లో వచ్చేటోడికి చిన్న గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ మైనస్ బి టర్మ్ ముందు వస్తుంది, తర్వాత ఏ ప్లస్ బి వస్తుంది అనమాట. ఓకేనా. రెండు కాసుల్లో ఉంటే కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి ప్లస్ వస్తుంది మధ్యలో. రెండు సైన్లు ఉంటే చూడండి ఇక్కడ మైనస్ వస్తుంది. రెండు కాస్ టర్మ్స్ వస్తాయి, బట్ మైనస్ వస్తుంది. ఏ మైనస్ బి టర్మ్ ఏమవుతుందంటే ముందు వస్తుంది అనమాట. ఇవి ఈ 4 ఫార్ములాస్ కూడా చాలా మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములాస్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రూఫ్లు కూడా చాలా ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఆ ఫార్ములాస్ కూడా గుర్తుండే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి అవి గుర్తుపెట్టుకోండి. అలాగే సెకండ్ పాయింట్లో సమ్ టు ప్రొడక్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్. సమ్ టు ప్రొడక్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్. సమ్ టు ప్రొడక్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే మనకి సైన్ సి ప్లస్ సైన్ డి కామా కాస్ సి ప్లస్ కాస్ డి సైన్ సి మైనస్ సైన్ డి ఎక్సెట్రా. వీటి యొక్క ప్రోడక్ట్ కావాలి, వీటి సమ్స్కి మనకు ప్రోడక్ట్ కావాలి. అంటే ఈ సమ్స్ని మనం ఏం చేయాలి, ప్రోడక్ట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎలా ఇందాక ఏం చేసాం, మనం ప్రోడక్ట్ నుంచి సమ్కి ట్రాన్స్ఫర్ చేసాం. ఇప్పుడు సమ్ నుంచి మనం ప్రోడక్ట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అది కూడా ఈ రెండు కూడా ఫార్ములాస్ కూడా ఒకటే, ఆల్మోస్ట్ ఒకటే. ఎలాగో చూడండి ఇక్కడ. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని పై ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం వీటిని కూడా ప్రూవ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తానంటే ఫార్ములాస్ రాస్తాను, తర్వాత ప్రూఫ్లు గురించి చూద్దాం. ఫస్ట్ ఫార్ములా ఏంటి, సైన్ సి ప్లస్ సైన్ డి. సైన్ సి ప్లస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. ఇక్కడ కాస్ టర్మ్లో మైనస్ వస్తుంది. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే సైన్ సి ప్లస్ సైన్ డి అంటే 2 సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి ఫార్ములాను చూసారా. ఆ ఫార్ములాలో చూడండి 2 సైన్ ఏ కాస్ ఏ వస్తుంది కదా, ఆ ఫార్ములాకే కన్వర్షన్ ఇది. ఆ ఫార్ములాకే ఎక్స్టెన్షన్ అనుకోండి, లేదంటే ఆ ఫార్ములాకే ఎక్స్టెన్షన్. అది ఏ విధంగా వస్తుందో కూడా నేను ప్రూఫ్లో చూపిస్తాను. సైన్ సి ప్లస్ సైన్ డి వచ్చిందంటే 2 సైన్ సి ప్లస్ డి బై 2. సైన్లో ప్లస్ టర్మ్ వస్తుంది, కాసుల్లో మైనస్ టర్మ్ వస్తుంది. సెకండ్ది సైన్ సి మైనస్ సైన్ డి. ఇక్కడ మైనస్ వచ్చిందనుకోండి, 2 కాస్ సి ప్లస్ డి బై 2. కాసుల్లో ప్లస్ టర్మ్ వస్తుంది చూడండి, కాసుల్లో ప్లస్ టర్మ్ వస్తుంది, సైన్లో మైనస్ టర్మ్ వస్తుంది. అది రివర్స్. ఇక్కడ చూడండి, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి వచ్చింది అనుకోండి, 2 సైన్ ఏ కాస్ బి వస్తుంది.
సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి వచ్చింది అనుకోండి, మనకి 2 కాస్ ఏ సైన్ బి వస్తుంది. రెండు కూడా అవే ఫార్ములాస్, ఆ ముందు చెప్పిన సెట్ ఫార్ములాస్ ఉన్నాయి చూసారా, అవి ఇవి ఒకటే, వాటికి కుడికి పెద్ద తేడా ఏమి లేదు. ఓకేనా. ఇక్కడ సమ్ వచ్చినప్పుడు 2 సైన్ ఏ కాస్ బి, సైన్ సి మైనస్ సైన్ డి వచ్చినప్పుడు సైన్లో మైనస్ వస్తుంది, సైన్ సి ప్లస్ సైన్ డి వచ్చినప్పుడు కాసుల్లో మైనస్ టర్మ్ వస్తుంది. అవి జాగ్రత్తగా గమనిస్తే మనకి గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే కాస్ సి ప్లస్ కాస్ డి, కాస్ సి ప్లస్ కాస్ డి చూడండి, 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. అలాగే ఫోర్త్ సమ్, రెండు కాసులు వచ్చినాయనికి 2 కాసే, ఆపోజిట్ టైంలో కాస్ సైన్ వస్తున్నాయి, కాస్ సైన్ 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ 2, సారీ కాస్ సి మైనస్ డి బై 2, సారీ కాసులు వస్తే రెండు కూడా కాసులే వస్తాయి. ఇక్కడ కూడా 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2, సైన్ సి కాస్ సి మైనస్ కాస్ డి వచ్చింది అనుకోండి, కాస్ సి మైనస్ కాస్ డి, ఇది కాస్ సి మైనస్ కాస్ డి. ఇక్కడ మైనస్ వచ్చిందంటే రెండు సైన్ టర్మ్లు వస్తాయి, బట్ ఒక మైనస్ వస్తుంది. ఇక్కడ చూడండి 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. ఈ 4 ఫార్ములాస్. సైన్ సి ప్లస్ సైన్ డి, రెండు సైన్ టర్మ్స్ వచ్చినాయి అంటే సైన్ సి ప్లస్ సైన్ డి, సైన్ సి మైనస్ సైన్ డి వచ్చినాయి అనుకోండి, సైన్ కాస్ వస్తున్నాయి. ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు కాసుల టర్మ్లో నెగిటివ్ టర్మ్ వస్తుంది, మైనస్ టర్మ్ వస్తుంది. ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు సైన్లో మైనస్ టర్మ్ వస్తుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అలాగే రెండు కాసులు అయింది అనుకోండి, రెండు కాసుల్లో ప్లస్ వచ్చిందంటే రెండు కాస్ టర్మ్స్ వస్తున్నాయి, మైనస్ వచ్చిందంటే రెండు మైనస్ టర్మ్స్ వస్తున్నాయి. కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2, సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి. ఒక మైనస్ ఒకటి ఇక్కడ వస్తుంది, ఎందుకు వచ్చింది అన్నది కూడా మనం ప్రూఫ్లో చూద్దాం, క్లియర్గా మనం చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్స్లో ఫస్ట్ది మనం అవి ప్రూఫ్ చేసే ముందు మనం పని చేద్దాం. లెట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి అనుకోండి, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు డి అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి, ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి. ఈ రెండింటిని యాడ్ చేశాను, ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి, రెండింటిని యాడ్ చేస్తే సి ప్లస్ డి కదా. ఇప్పుడు ఈ బి రెండు క్యాన్సిల్ అయిపోతే 2a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సి ప్లస్ డి అవుతుంది. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, సి ప్లస్ డి బై 2. అలాగే ఎందుకు చేస్తున్నాం ఇది చూద్దాం. ఏ ప్లస్ బి మైనస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ డి. ఓకేనా. ఇదేమవుతుంది, ఏ ప్లస్ బి మైనస్ ఏ, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ప్లస్ మైనస్ డి. ఈ ప్లస్ ఏ మైనస్ రెండు క్యాన్సిల్ అయిపోతే 2b ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ డి, బి ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ డి బై 2. అంటే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై 2 వచ్చింది, బి ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ డి బై 2 వచ్చింది. ఓకేనా. ఇవి ఎందుకు చెప్పామంటే ఆల్రెడీ బిఫోర్ మనం ఫార్ములాస్ ప్రూవ్ చేసి చూసారా, అదే ఫార్ములాస్లో మనం వీటిని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఏ విధంగా పెడతాం చూడండి. ఫస్ట్ ఫార్ములాలో మనకి సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇది ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ బి మనకు వచ్చింది, 2 సైన్ ఏ కాస్ బి. ఈ ఏ బదులుగా ఇప్పుడు ఏ బదులుగా మనకి ఏమవుతాం, ఏ ప్లస్ బి బై 2 ప్లస్
బి బదులుగా సారీ c+d/2 c+d/2. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. మీరు డైరెక్ట్గా a+b ఎంత వచ్చింది మనకి? c+d/2. ఏ ఎంత వచ్చింది? c+d/2. b ఎంత వచ్చింది? c-d/2. ఇది c+d/2 ప్లస్ c-d/2 ప్లస్ c+d/2 మైనస్ సారీ c+d/2 మైనస్ c-d/2. ఎందుకని ఏ ఎంత వచ్చింది మనకి? c+d/2 వచ్చింది, అది పెట్టాము. b c-d/2 పెట్టాము. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ ఎంత వచ్చింది మనకి? c+d/2 కాస్ c-d/2. 2 sin c+d/2 కాస్ c-d/2. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? సైన్ 2 LCM కదా, 2 LCM రెండు యాడ్ అయిపోతే dd క్యాన్సిల్ అయిపోతుంది, 2c మిగులుతుంది. 2c 2 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే సైన్ 2 LCM 2d, ఈ 2d dd క్యాన్సిల్ అయిపోతాయి. ఇది 2 sin c+d/2 కాస్ c-d/2. అంటే ఇదేమవుతుంది? సైన్ c ప్లస్ సైన్ d ఈజ్ ఈక్వల్ సైన్ c ప్లస్ సైన్ d ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 2 sin c+d/2 కాస్ c-d/2. ఇది ఫస్ట్ ఫార్ములా. అర్థమవుతుందా? ఏ బదులుగా మనం ఏం పెట్టాం? అదే ముందు బిఫోర్ మనకు సెట్ ఆఫ్ ఫార్ములా చెప్పుకున్నామో అవే ఫార్ములాస్ ఇవి. అవే ఫార్ములాస్ నుంచి వీటిని కూడా మనం డెరైవ్ చేయొచ్చు. a+b/2 a+b/2 ఇది పెడితే మనకి సైన్ c ప్లస్ సైన్ d వచ్చింది కదా. అలాగే సేమ్ సైన్ c మైనస్ సైన్ d ఈజ్ ఈక్వల్ టు 2 cos c+d వస్తుంది. 2 cos c+d/2 వస్తుంది. సైన్ c-d ఈ ఫార్ములా వస్తుంది. కావాలంటే చెక్ చేసి చూడండి, మీరు ఒకసారి ప్రూవ్ చేయొచ్చు ఈజీగా. పైన నేను ఎలా చెప్పాను అలాగే. a+b/2 ఏ బదులుగా a+b/2 b/2 పెట్టాం కదా, c/2 c-d/2 పెట్టాం కదా. సేమ్ అవే ఫార్ములాస్ అవే దాంట్లో పెడితే ఇక్కడ మైనస్ పెడితే ఆటోమేటిక్గా ఈ ఫార్ములా మనకి వస్తుంది. ఒకసారి కావాలంటే చెక్ చేయండి. అలాగే థర్డ్ ఫార్ములో 2 cos a cos b cos a+b ప్లస్ కాస్ a-b ఫార్ములా ఏంటి? ఆల్రెడీ చెప్పాం కదా మనకి. 2 cos a cos b a+b a-bలో మనం a+b/2 c+d/2 అలాగే c-d/2 పెట్టామనుకో, b వాల్యూస్ పెట్టామనుకోండి, ఇదేమవుతుంది? కాస్ c ప్లస్ కాస్ d ఈజ్ ఈక్వల్ టు 2 cos a అంటే c+d/2 కదా, 2 cos c+d/2 కాస్ c-d/2 వస్తుంది. కాబట్టి సేమ్ ఇందాకటి ఎలాగొచ్చిందో అవే ఫార్ములాస్లో మనం కాస్ a+b ప్లస్ కాస్ a-b ఫార్ములా తెచ్చుకున్నాం. 2 cos a cos b ఫస్ట్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ చెప్పుకున్నాం కదా. ఆ ఫార్ములాస్లో ఏ వాల్యూ c+d/2 పెట్టండి, బి వాల్యూ c-d/2 పెట్టండి, అంతే. ఫస్ట్ ఫార్ములా నేను ప్రూవ్ చేశాను కదా, సేమ్ అలా పెడితే ఆటోమేటిక్గా ఈ ఫార్ములా ప్రూవ్ అవుతుంది. పెద్ద ఇబ్బంది ఏందో కష్టం ఇవ్వలేదు దీంట్లో. ఓకేనా? అలాగే ఫోర్త్లో కాస్ c మైనస్ కాస్ d 2 sin a
2 sin A sin B. ఈ ఫార్ములా తెలుసు కదా మనకి. సేమ్ అలాగే దీంట్లో ఇందాకట్లా మనం ఏ బదులుగా C+D/2 పెడతాం, B బదులుగా C-D/2 పెడితే మనకి ఏమవుతుంది, ఇది cos C మైనస్ cos D ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 sin C+D/2 sin C-D/2 వస్తాయి. ఈ ఫార్ములాస్ వస్తాయి. ఈ 4 ఫార్ములాస్ మనం ఈ విధంగా ప్రూవ్ చేయొచ్చు. చాలా చాలా సింపుల్ ప్రూఫ్స్, చాలా సింపుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రూఫ్స్ ఇవి. ఫార్ములాస్ కానివ్వండి, ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి జాగ్రత్తగా మనం చిన్న చిన్న టిప్స్ కూడా మనం చెప్పుకున్నాం కదా, అది కూడా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఆ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా.